తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాము. నేను చిత్తూరు జిల్లా ప్రజా రవాణాధికారిగా వర్క్ చేస్తున్నాను. ఈ నెల ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పిస్తుంది. మన జిల్లాకు తీసుకుంటే మొత్తం 406 సర్వీసులు ఉన్నాయి. పథకం అనేది 261 బస్సుకు అనేది ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా ఇందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు ఈ ఉచిత ప్రయాణం అనేది వర్తిస్తుంది. అలాగే ఇంటర్ స్టేట్ ఏ సర్వీసులు ఉన్నాయో వాటికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ వేలూరు, తిరుత్తని, తర్వాత తిరువన్నామలై, అలాగే కుడియాత్తం, చిత్తూరు పరిధిలో ఉన్నటువంటి ఈ ఇంటర్ స్టేట్ బెంగళూరు సర్వీసులకు ఎస్పెషల్లీ ఈ పథకం అనేది వర్తించదు. అలాగే నాన్ స్టాప్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో చిత్తూరు తిరుపతి మధ్య వాటికి కూడా ఈ పథకం అనేది వర్తించదు. మిగతా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బండ్లకు ఈ పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే సప్తగిరి సర్వీసులు అంటే తిరుమలకు వెళ్లే సర్వీసులు కానివ్వండి, అల్ట్రా డీలక్స్లు, తర్వాత సూపర్ లగ్జరీ సర్వీసులు, ఇందిరా సర్వీసులకు మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వర్తించదు. దాంట్లో వెళ్లే ప్రతి మహిళ కంపల్సరిగా టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఈ ఆగస్టు 15 నుంచి కొద్దిగా ఉధృతంగా ఉంటుంది కాబట్టి ప్రయాణాలను కొద్దిగా అంటే సౌకర్యవంతంగా చేసుకున్నట్టుకు అందరూ ఒకేసారి కాకుండా అనుకూలంగా వస్తే బాగుంటుంది. కాబట్టి బస్టాండ్లో కూడా మేము ఫెసిలిటీస్ అనేది అన్ని పెంచడం జరిగింది. చైర్లు అయితేనేమి, ఫ్యాన్స్, టాయిలెట్స్ వీటన్నిటిని కూడా అంతకుముందుతో పోలిస్తే పరిశుభ్రంగా పెట్టడము, అలాగే ఫ్యాన్లను, తర్వాత వాళ్ళు కూర్చోడానికి వీలుగా చైర్స్ను కూడా పెట్టడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్ ఇప్పుడు చిత్తూరు బస్టాండ్లో ఒకటి వర్క్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక వాటర్ ప్లాంట్ గురించి హెల్ప్ లైన్ అనే సంస్థ వాళ్ళు మాకు డొనేట్ రాబోయే రోజుల్లో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్ఓ ప్లాంట్ అనేది కూడా 2 ఆర్ఓ ప్లాంట్ అనేది రాబోయే రోజుల్లో ఉంటుంది.